హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అజిత్ మూవీ మోటివ్స్ యూట్యూబ్ ఛానల్. నేను ఈ వీడియోలో రీసెంట్గా రిలీజ్ అయిన విత్ లవ్ అనే మూవీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఈ మూవీ చాలా క్యూట్గా ఉంటుంది. చూస్తున్నంతసేపు ఫేస్ మీద చిన్న స్మైల్ ఉంటుంది. చాలా మంచి లవ్ స్టోరీ. ఇంకా ఏం మాత్రం నేర్చేయకుండా నేనైతే మూవీలోకి వెళ్ళిపోతాను. అంతకంటే ముందు మీకు ఏం చేయాలో తెలుసు కదండి. చిన్న లైక్ అండ్ స్మైల్తో వీడియోని స్టార్ట్ చేసేయండి. థ్యాంక్ యూ. మూవీ ఓపెన్ అవగానే ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, ఇతనే మన మూవీలో హీరో సత్య. సత్యకి వాళ్ళ ఇంట్లో పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. ముఖ్యంగా సత్య వాళ్ళ అక్క అయితే చాలా ఇంట్రెస్టెడ్ గా ఉంది. రోజు అర్లీ మార్నింగ్ ఉదయాన్నే సత్యాన్ని వాళ్ళ అక్కని నిద్ర లేపి ఫోటో పంపించి ఏ అమ్మాయినా నచ్చుతుందా లేదా మళ్ళీ ఇంకో అమ్మాయిని చూడాలని అడుగుతూ ఉండేది. ఇలా రిపీటెడ్ గా జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు కూడా ఒక అమ్మాయిని సత్య కోసం సెలెక్ట్ చేసి మీటింగ్ ఏర్పాటు చేస్తుంటుంది. అయితే సత్య ప్రతి సంబంధాన్ని రిజెక్ట్ చేస్తూ ఉండడంతో ఈసారి చాలా తెలివిగా ముందుగా అమ్మాయి ఫోటో పంపించకుండా, ఒరే సత్య నువ్వేం చేయకు, నువ్వు వెళ్ళేటప్పుడు బ్లూ కలర్ షర్ట్ వేసుకుని వెళ్ళిపో రెస్టారెంట్ కి, నేను ఆ అమ్మాయితో మాట్లాడాను, మా వాడు బ్లూ కలర్ షర్ట్ లో వస్తాడని, అమ్మాయి చాలా బాగుంటుందిరా, మిస్ చేసుకోకూడదని చెప్తుంది. దాంతో సత్య పెద్దగా ఇంట్రెస్ట్ లేకపోయినా అక్క చెప్పేసరికి తప్పించుకోనాలన్నా కూడా ఇంకా వేరే ఆప్షన్ లేక బ్లూ కలర్ షర్ట్ వేసుకుని రెడీ అయ్యి ఒక రెస్టారెంట్ కి వెళ్తాడు. రెస్టారెంట్ కి వెళ్తే సత్యకి ముగ్గురు అమ్మాయిలు కనిపిస్తారు. వీళ్ళలో నన్ను చూడడానికి ఎవరు వచ్చింటారని మళ్ళీ వాళ్ళ అక్కకు ఫోన్ చేసి కనుక్కొని ఒక అమ్మాయి దగ్గరికి వెళ్ళి హాయ్ చెప్తే ఆ అమ్మాయి కూడా హాయ్ చెప్తుంది. చూడు బ్రదర్, నేను మీతో ఒక విషయం చెప్పాలి. అదేంటంటే ఇదిగో ఇప్పుడు నా పక్కన ఉన్నాడే నా బాయ్ ఫ్రెండ్, ఇతను ఇంట్లో వాళ్ళకి చెప్పాలంటే ధైర్యం చాలట్లేదు, పెళ్లి చూపులను నసదొబ్బుతున్నారు, తప్పించుకోవడానికి నిన్ను చూడడానికి వచ్చాను బ్రదర్, ఇంట్లో వాళ్ళకి చెప్పే అమ్మాయి నచ్చలేదని చెప్తుంది. దాంతో ఏంట్రా ఇది ఇలా అయిపోయిందని సిగరెట్ తాగుతూ ఈ సంబంధం కూడా పోయినట్టే అని అనుకుంటున్న టైంలో సడన్ గా అక్కడికి మూవీలో హీరోయిన్ అయినటువంటి మౌనిషా వస్తుంది. మౌనిషాని చూడంగానే సత్య ఎవరండి మీరు, మీకు ఎవరు కావాలంటే నేను మిమ్మల్ని కావడానికి వచ్చానని చెప్తుంది. ఇక్కడే రివీల్ అయ్యే ట్విస్ట్ ఏంటంటే మౌనిషానే సత్యాన్ని చూడడానికి వచ్చింటుంది పెళ్లి చూపుల్లో. ఇంతకు ముందు వచ్చిన అమ్మాయి వేరొక అబ్బాయిని కలవాల్సి ఉంటుంది, కానీ కన్ఫ్యూజ్ అయ్యి సత్యాన్ని కలిసి ఉంటుంది. సత్య కూడా బ్లూ షర్ట్ వేసుకుండడంతో మౌనిషా సత్య దగ్గర ఏంటండి మీరు, మీ ఫోటో ఆల్రెడీ మీ అక్క నాకు సెండ్ చేసింది, నా తమ్ముడు చాలా మంచోడు, రాముడు, ఎలాంటి చెడ్డ అలవాట్లు లేదని చెప్పింది, మరి నువ్వేంటి ఇక్కడ సిగరెట్ తాగుతున్నావు అంటే సత్య అంటే అది ఇందాక ఒక అమ్మాయి అని జరిగిందంతా చెప్తాడు. ఇదంతా విని మౌనిషా చాలా నవ్వేస్తుంది. ఒకరినొకరు ఇంట్రొడ్యూస్ చేసుకుని ఒకరి గురించి ఒకరు తెలుసుకుంటారు. మౌనిషా సత్యతో చెప్పండి మీ లవ్ స్టోరీ ఏదైనా ఉందా, స్కూల్లో కానీ కాలేజ్లో కానీ అంటే సత్య సిగ్గుపడుతూ లవ్ స్టోరీ అంటే పెద్దగా ఏది లేదు, స్కూల్లో ఒక లవ్ స్టోరీ ఉండేది, అతని స్కూల్ లవ్ స్టోరీ గురించి చెప్తాడు. స్కూల్లో ఆయిషా అని ఒక అమ్మాయిని ప్రేమించానని స్కూల్ నేమ్ చెప్తే ఒక్క నిమిషం ఆగాగు, ఏ పేరు చెప్పా, SDA తిరిచి, అదే అనుకున్నా, ఇంతకు ముందు నిన్ను ఎక్కడో చూసానని చెప్పాను కదా, అక్కడే మీ స్కూల్లోనే నేను చదివాను, మీరు ఇంటర్మీడియట్ లో ఉన్నారు, నేను 10th క్లాస్లో ఉన్నానని చెప్తుంది. వాట్ ఏ కోఇన్సిడెంట్ అని, మనమిద్దరం ఒకే స్కూల్ అయినప్పటికీ ఒకరినొకరు చూసుకోలేదని చెప్తాడు. నేను మిమ్మల్ని చూశాను కానీ మీరే నన్ను గుర్తుపట్టలేకపోతున్నారని చెప్తుంది మౌనిషా సత్యతో. చేస్తే ఫ్లాష్ బ్యాక్ ఓపెన్ అవగానే సత్య కాలేజ్లో +2 చదువుతుంటాడు. వాళ్ళ కాలేజ్లోనే వాళ్ళ క్లాస్మేట్ ఆయిషాని ప్రేమిస్తూ ఉంటాడు వన్ సైడ్ గా. ఈ విషయాన్ని ఆయిషాకి చెప్పడం కోసం చాలా కష్టాలు పడేవాడు, కానీ ధైర్యం చాలక ఎప్పటికప్పుడు ఆగిపోయేవాడు. సత్యకి బోస్ అనే ఒక ఫ్రెండ్ ఉంటాడు. సత్యాన్ని ఆయిషా కూడా ఇంట్రెస్ట్ ఉన్నట్టుగా చూస్తూ ఉంటుంది. ఇద్దరి మధ్య చూపులతోనే ప్రేమ కొనసాగుతూ ఉంటుంది. వీళ్ళకి గురునాథం అనే ఒక టీచర్ ఉంటాడు. మార్కులు తక్కువ రావడంతో తక్కువ వచ్చిన వాళ్ళందరినీ లైన్లో నిల్చోబెట్టి మరీ కొడతాడు. ఆ లైన్లో చివరిగా సత్య ఉంటాడు. సత్య దెబ్బలు తిన్న తర్వాత ఆయిషా నొప్పిగా ఉందని అడుగుతుంది. నువ్వు నొప్పిగా ఉందని అడిగితే ఒక దెబ్బ ఏంటి 100 దెబ్బలైనా తింటానని మనసులో అనుకొని వాళ్ళ ఫ్రెండ్ బోస్తో ఇదంతా చెప్పి చాలా ఎగ్జైటింగ్ గా ఫీల్ అవుతాడు. రోజు బోస్తో సత్య, మామ ఈ రోజు నేను ఆయిషాని ప్రేమిస్తున్న విషయం చెప్పేద్దాం అనుకుంటున్నారా అంటే ఇప్పటికే లేట్ అయింది, త్వరగా చెప్పు లేదా ఇంకెవరైనా కమిట్ అయిపోతారని చెప్తాడు. కానీ చెప్పడానికి ధైర్యం చాలట్లేదు. అదే స్కూల్లోనే కిషోర్ అనే ఇంకొక అతను ఆయిషాని ప్రేమిస్తుంటే ఆయిషాని ఫాలో అవుతున్న విషయం సత్యకి తెలిసి సత్య బోస్ వీళ్ళిద్దరూ వెళ్ళి అతను బాగా కొట్టి వార్నింగ్ ఇస్తారు. ఆయిషా నాది, ఇంకోవైపు ఆయిషా వైపు తిరిగి కూడా చూడకనే. అలా సత్య ఆయిషాని ప్రేమిస్తున్న విషయం చెప్పకుండానే భయపడుతూ రోజులు గడిచిపోతాయి. ఫైనలీ యాన్యువల్ డే వస్తుంది. ఫంక్షన్ రోజు మొత్తం అందరూ ఫుల్ సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఒకసారి నీ ఫోన్ ఇవ్వని సత్య ఫ్రెండ్ బోస్ ఫోన్ తీసుకొని చెక్ చేస్తే ఆయిషా సత్య ఫ్రెండ్ బోస్ వీళ్ళిద్దరూ ప్రేమించుకుని ఉంటారు. అందులో లవ్ సింబల్ మెసేజెస్ ఉంటుంది. ఇదంతా చూసి ఎంతకి తెగించారా అని లోపలికి వెళ్ళి వాష్రూమ్ లో బాగా ఏడుస్తాడు. సొంత ఫ్రెండే నన్ను మోసం చేస్తాడా, ఇన్ని రోజులు నాతో చెప్పలేదని. ఆ తర్వాత బోస్ దగ్గరికి వెళ్ళి అతను బాగా కొడతాడు. ఏంట్రా మావా, నేను ఎంత నమ్మాను, కనీసం ఒక్కరోజైనా నాతో చెప్పిండొచ్చు కదరా ఆయిషాని నువ్వు కూడా ప్రేమిస్తున్నానని, ఇప్పుడు చూడు ఇద్దరు కలిసి నన్ను ఎర్రిపప్పం చేశారా అని చాలా ఫీల్ అవుతూ ఉంటే ఇంకోవైపు గర్ల్స్ బాత్రూమ్ లోకి తొంగి చూస్తున్నాడని వీళ్ళ టీచర్ని అక్కడున్న పబ్లిక్ అందరూ పట్టుకొని కొడుతున్నారు. ఒక టీచర్ అయింది
ఏంటిది ఇలాంటి నీచమైన పనులు చేస్తున్నాడు ఏంటని. దాంతో బోస్ వెనకాల ఉంటాడు, టీచర్ వెనకాల బోస్ని కొట్టడానికి వెళ్ళి టీచర్ని కొట్టేస్తాడు. దాంతో పెద్ద రచ్చ అవుతుంది ఫంక్షన్ వెంటనే ఆగిపోతుంది. ఇది జరిగిందని ఇంతవరకు జరిగిందంతా సత్య మౌనిషాతో చెప్తే మౌనిష మళ్ళీ నవ్వుతుంది. నీ ఫ్రెండ్ని ఆ రోజు కొట్టడానికి వెళ్ళి టీచర్ని కొట్టావా, ఆ రోజు మీ వల్లే కదా గొడవ జరిగిందని చెప్తుంది. దాంతో మౌనిష తన లవ్ స్టోరీని చెప్తుంది. మౌనిష కూడా అదే స్కూల్లోనే 10th లో ఉన్నప్పుడు బాలాజీ అనే ఒక అతన్ని ప్రేమించుంటుంది. కానీ తనకు కూడా భయం, చెప్పలేకపోతుంది. ఇలాగే రోజులు గడుస్తుంది. పబ్లిక్ ఎగ్జామ్ కూడా వచ్చేస్తుంది. ఎగ్జామ్స్ మొత్తం అయిన తర్వాత చెప్పాలనుకుంటుంది. ఎందుకంటే బాలాజీ చాలా క్లవర్ స్టూడెంట్, చాలా బాగా చదివేవాడు. అందుకనే స్టడీస్ నుంచి ఎక్కడ కన్వర్ట్ అవుతాడేమో అని తను ప్రేమిస్తున్న విషయం అప్పటి వరకు చెప్పదు. బాలాజీ ఒక ఇంట్రోవర్ట్ పర్సన్, అంత ఈజీగా ఎవరితో మాట్లాడేవాడు కాదు, ముఖ్యంగా అమ్మాయిలతో. దాంతో బాలాజీతో మాట్లాడడానికి కొద్దిగా కష్టంగానే ఉండేది మౌనిషకి. ఎగ్జామ్ అంతా అయిపోయిన తర్వాత మౌనిష బాలాజీ కోసం బయట వెయిట్ చేస్తూ ఉంటే మౌనిష వాళ్ళ అమ్మ చూసి అయిపోయి కదమ్మా ఎగ్జామ్స్, పద మనం ఇంటికి వెళ్దామని తీసుకెళ్ళిపోతుంది. మౌనిష తన లవ్ని చెప్పలేదని చాలా గిల్టీగా ఫీల్ అవుతూ ఇంటికి వెళ్తుంది, బాలాజీని తలుచుకుంటూనే. ఇంకో విషయం ఏంటంటే బాలాజీకి తన లవ్ విషయం యాన్యువల్ డే రోజే చెప్పాలనుకుంటుంది. కానీ ఆ రోజు సత్య టీచర్ని కొట్టడం వల్ల పెద్ద ఇష్యూ జరిగి గొడవ అవడంతో, బాలాజీ అసలే సెన్సిటివ్ అవడంతో గొడవలు జరుగుతున్న ప్లేస్లో అతను ఉండడు కాబట్టి ఇంటికి వెళ్ళిపోతాడు భయపడి. ఒక రకంగా నువ్వే నా లవ్ స్టోరీలో విలన్, నీ వల్లనే బాలాజీకి ఆ రోజు నా లవ్ని చెప్పలేకపోయానని మౌనిష నవ్వుతూ సత్యతో చెప్తుంది తన లవ్ స్టోరీని. ఒకరు లవ్ స్టోరీ ఒకరు తెలుసుకున్న తర్వాత ఇద్దరు లవ్ స్టోరీలో కామన్ పాయింట్ ఏంటంటే ఎవరు వాళ్ళ ప్రేమను చెప్పలేదు. మౌనిష ఇన్స్టాగ్రామ్లో ఇన్ఫ్లుయెన్సర్, తనకు దగ్గరగా 2 million ఫాలోవర్స్ ఉన్నారు, చిన్నపాటి సెలబ్రిటీ. తను ఏంటండి మీరు సెలబ్రిటీ స్టేటస్ ఉండి నాతో ఒక్క విషయం కూడా ఇంతవరకు చెప్పలేదని అంటే, అది ఒక నార్మల్ పర్సన్గా నేను ఎవరో తెలియకుండానే మిమ్మల్ని కలవాలనుకున్నానని చెప్తుంది. మౌనిష మాట్లాడే విధానం, తన అందం, అభినయం ఇవన్నీ సత్యకి నచ్చేస్తుంది. మౌనిషాని ఇష్టపడతాడు. లవ్ ఎట్ ఫస్ట్ సైట్, ఇలాంటి అమ్మాయిని మిస్ చేసుకోకూడదు అని అనుకుంటాడు. సరే అండి, ఇప్పుడు మనం ఇంట్లో ఏం చెప్దామని అంటే మౌనిష ఏం చెప్తుందంటే, మనం ఎలాగో కలిసాం కోఇన్సిడెంటల్గా, ఒక పంచాయతీ నీతో కలిసి కొన్ని రోజులు ట్రావెల్ అవుతాను, మనం ఇద్దరం కలిసి, నువ్వు స్కూల్లో ఆయిషాకి నీ ప్రేమ విషయం చెప్పలేదు, నేను స్కూల్లో బాలాజీకి నా ప్రేమ విషయం చెప్పలేదు, ఇద్దరిని వెతికి మన ప్రేమని చెప్తాం. ఈ ప్రాసెస్లో నాకు నువ్వు నచ్చితే ఓకే, లేదా బాలాజీనే నేను పెళ్లి చేసుకుంటా అని చెప్తుంది. ఏమండి, మీరైతే బాలాజీని పెళ్లి చేసుకుంటారు, ఆయిషాకి ఆల్రెడీ పెళ్ళై పిల్లలు కూడా ఉన్నారని అంటే అదంతా నాకు తెలియదు అని చెప్తుంది. కనీసం అలానైనా మౌనిషాతో కలిసి కొన్ని రోజులు టైం స్పెండ్ చేయొచ్చని సత్య ఎందుకు ఒప్పుకుంటాడు. మౌనిష దగ్గర నంబర్ తీసుకుంటుంటే సడన్గా తను ఒక 4 numbers చెప్పి అక్కడ నుంచి ఆటోలో వెళ్ళిపోతుంది. ఏమండి, 4 నంబర్లు చెప్పారండి. ఒరే ఆటో, మౌనిష నంబర్ ఇవ్వకుండానే వెళ్ళిపోయావని చెప్తాడు. ఇంతటితో ఇంటర్వెల్. సెకండ్ హాఫ్లో కులబోయే ముందు మీకు కనుక నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే మరిన్ని ఇలాంటి కైండ్ ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసేయండి. సెకండ్ హాఫ్ ఓపెన్ అవగానే నెక్స్ట్ డే సత్య మౌనిష నంబర్ మిస్ చేసుకోవడంతో మౌనిష ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ల కింద మెసేజ్ చేస్తాడు, ఐఎమ్ సత్య కాల్ మీ అని. కానీ మౌనిష తనకి చాలా మంది కమెంట్స్ చేయడంతో కమెంట్స్ని పెద్దగా పట్టించుకోదు. మౌనిష నంబర్ ఇప్పుడు ఎలా కనిపెట్టాలి, అక్కకు ఫోన్ చేసి అడుగుదామంటే ఇగో అడ్డొస్తుంది. ఇప్పుడు ఎలా అని చేతికి దొరికిన అమ్మాయిని మిస్ చేసుకున్నానే అని ఆలోచిస్తూ బ్రష్ చేస్తుంటే సడన్గా డోర్ బెల్ కొడుతున్నారు ఎవరు. వెళ్ళి చూస్తే అక్కడ ఉన్నది మౌనిషానే. ఒక్క నిమిషం అని నోరు కుప్పలించుకొని వచ్చి, మౌనిష మా ఇంటి అడ్రస్ ఎలా దొరికిందని అంటే, నాతో నువ్వేం మాట్లాడుకో, నువ్వేం చెప్పావు, నన్ను డీల్కి ఓకే చెప్పావు కదా, కానీ నాకు ఒక్క కాల్ కూడా చేయలేదు, నీతో నాకు ఇంకా డీల్ వద్దని వెళ్ళిపోతుంటే మౌనిష కోపడి, సత్య మౌనిష నీ నంబర్ నోట్ చేసుకోవడం మర్చిపోయాను, నువ్వేమో అలా స్పీడ్గా సడన్గా వెళ్ళిపోయావు, కావాలంటే నీకు మెసేజ్ కూడా చేశాను, నీ పోస్ట్ల కింద చూడని ఆ మెసేజ్ని చూపిస్తే అప్పుడు నమ్ముతుంది, పర్లేదు నువ్వు కూడా ఎఫర్ట్ పెట్టావని. దాంతో ఇంటి లోపలికి వెళ్ళి ఇల్లు మొత్తం చూసి క్లీన్గా ఉండడంతో బ్యాచులర్ అన్నావు, ఇల్లు క్లీన్గానే ఉంది అని అంటే, ఇంతకుముందు అక్క బావ ఉండేవాళ్ళు, ఇప్పుడు వాళ్ళు సపరేట్ అయిపోయారు, నేను ఒక్కనే ఉన్నానని చెప్తాడు. మరి అమ్మ నాన్న అంటే, అమ్మ చిన్నప్పుడే చనిపోయింది, అప్పటి నుంచే నేను మా నాన్నతో మాట్లాడలేదు, మా మధ్య చిన్న మిస్కమ్యూనికేషన్, అక్కడక్కడ చిన్న అప్పులు చేశాడు, దానివల్ల నేను సఫర్ అవుతున్నాను, మా నాన్న కట్టలేక అందరూ నన్ను అడుగుతున్నారు, మా నాన్న చేసిన అప్పుకి అందరూ నన్ను బాధ్యున్నాను అంటుంటే నాకు చాలా కోపంగా ఉందని అంటాడు. అలాగా, సరే నాకేమైనా తినాలనిపిస్తుంది, ఏం ఆర్డర్ పెడదామనంటే, ఆర్డర్ పెట్టడమ్మా, ఫస్ట్ టైం మా ఇంటికి వచ్చావు, నా చేతులతో వండి పెడతానని, నాకు వంట వచ్చని చెప్పి బయటికి వెళ్ళి మౌనిష మటన్ బిర్యానీ చేయమండంతో మటన్ తీసుకొచ్చి ఇద్దరు ఒకరికొకరు హెల్ప్ చేసుకొని మరి బిర్యానీ చేస్తారు. చాలా బాగా వండావని మౌనిష సత్యకి కాంప్లిమెంట్ ఇస్తుంది. ఆ తర్వాత వచ్చినప్పటి నుంచి సత్య మౌనిషాని ఇంప్రెస్ చేయడానికే ట్రై చేస్తుంటాడు. ఇది మౌనిషాకి అర్థమయ్యి, ఏంటి బ్రో ఒక్క ఎఫర్ట్ అయినా పెడుతున్నావా ఆయిషాని కలవడానికి అని అంటే, ఏమండి బ్రో అని మాత్రం అనకండి, కావాలంటే ఇంకేమైనా పిలవండి అని ఆయిషాని ప్రేమించిన బోస్కి ఫోన్ చేస్తారు. చాలా రోజుల తర్వాత సత్య అతని ఫ్రెండ్ బోస్
హౌస్కి ఫోన్ చేయడంతో ఏంటి మావా ఎలా ఉన్నావు, ఇన్ని రోజులకు నేను గుర్తొచ్చానరా అని అంటే సత్య ఫుల్ ఫ్రస్ట్రేట్ అయిపోయి నీ వల్లనేరా నా హ్యాపీనెస్ నాకు లేకుండా పోయింది, ఆయిషాని నేను ఎంత మిస్ అయినో తెలుసా, ఎలా బాగున్నావారా అని అడుగుతున్నావురా, నమ్మక ద్రోహి మిత్ర ద్రోహి అని బాగా తిడుతూ ఉంటే పక్కనున్న మౌనిష ఇవన్నీ మీరు పట్టించుకోకండి, ఆయిషా ఇప్పుడు ఎక్కడుందనంటే ఆయిషా మేమిద్దరం విడిపోయాం, నేను తనని పెళ్లి చేసుకోలేదు, మా వాడికి మోసం చేశాననే గిల్ట్తో నేను కూడా ఆయిషాకి బ్రేకప్ చెప్పాను. ఆ తర్వాత ఆయిషా వేరొకరు పెళ్లి చేసుకుని వెళ్ళిపోయింది, ఇప్పుడు తనకి పిల్లలు కూడా ఉన్నారని చెప్తాడు. ఎలాగైనా ఆయిషా అడ్రస్ తీసుకుని ఆయిషాని కలవాలనుకుని నెక్స్ట్ డే మౌనిష సత్య వీళ్ళిద్దరూ కలిసి ట్రైన్లో వెళ్తూ ఉంటారు. ఒకరి గురించి ఒకరు తెలుసుకుంటూ ఉంటారు. ఈ ప్రాసెస్లో సత్య మౌనిషని మీ అమ్మ నాన్న గురించి ఏం చెప్పలేదనంటే అది నాన్నగారు చిన్నప్పుడే చనిపోయారు, నేను 10th ఉన్నప్పుడు సిగరెట్ తాగుతూనే ఉన్నారు, క్యాన్సర్ వచ్చి చనిపోయారు అని చెప్తుంది. నా కోసం మా నాన్న సిగరెట్ మానేసినా కూడా అప్పటికే లేట్ అయిపోవడంతో ఇలా జరిగిపోయిందని చాలా ఎమోషనల్ అవుతుంది. ఇదంతా అర్థం చేసుకున్న సత్య తను కూడా సిగరెట్ మానేయాలనుకుంటాడు మౌనిష కోసం. మౌనిషకి ఆకలి అవుతూ ఉండడంతో ట్రైన్ మొత్తం తిరుగుతాడు ఫుడ్ కోసం, కానీ ఫుడ్ దొరకడు. సరిగ్గా అదే టైంలోనే టూరిస్ట్ ఫ్యామిలీలో హీరో అండ్ అతని కొడుకు అక్కడ కనిపించి తమ్ముడు భోజనం తిన్నావా అని ఫుడ్ ఇస్తారు. దాన్ని తీసుకెళ్లి మౌనిషాకి ఇస్తే మౌనిష సత్య వీళ్ళిద్దరూ తింటారు. ట్రైన్లో సత్య నిద్రపోతుంటే మౌనిష సెల్ఫీ తీసుకుంటుంది, అప్లోడ్ చేస్తుంది స్టోరీలో. ఇన్స్టాలో స్టోరీ చూసిన తర్వాత అప్లోడ్ చేసిన తన ఫోటోని చూసిన తర్వాత సత్య ఇంకా మురిసిపోతాడు, చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఆ తర్వాత వీళ్ళ ఫ్రెండ్ ఒకరు పెళ్లి ఉందని సత్య మౌనిష వీళ్ళిద్దరు కలిసి వాళ్ళ ఫ్రెండ్ పెళ్లికి వెళ్తారు. అక్కడ ఏదైనా ఆయిషా గురించి డీటెయిల్స్ దొరుకుతుందేమో అని. ఆయిషా అడ్రస్ వీళ్ళకి దొరకకుండా పోతుంది. ఒక్కొక్కరు ఒక్క అడ్రస్ చెప్తున్నారు. వాళ్ళకి ఆయిషా వాళ్ళ హస్బెండ్కి ఎక్కువ ట్రాన్స్ఫర్స్ ఉండడం వల్ల 6 monthsకి ఒకసారి ప్లేసులు మారుతూ ఉంటారు. ఇప్పుడు ఫ్రెండ్ పెళ్ళికి వెళ్తే ఏమైనా డీటెయిల్స్ దొరుకుతాయని అక్కడికి వెళ్తే టీచర్ కనిపిస్తాడు. చిన్నప్పుడు 10th క్లాస్లో సత్య ఆడవాళ్ళ టాయిలెట్లోకి తొంగి చూసింటాడని పబ్లిక్ మొత్తం కొట్టింటారు కదా, సత్య కూడా బోస్ అనుకుని టీచర్ని కొడతాడు. ఇప్పుడు మౌనిష టీచర్ని చూపించి యాక్చువల్గా ఆ రోజు ఏం జరిగిందో నువ్వు తెలుసుకోలేదు, నిజానికి టీచర్ చెడ్డవాడు కాదు మంచివాడే, నా ఫ్రెండ్ ఒక అమ్మాయి బాత్రూంలో ఏడుస్తుంది, నాతో చెప్తూ బాధపడుతూ ఉండింది, రాజేష్ని తను ప్రేమిస్తూ ఉంది, అతనికి న్యూడ్ ఫొటోస్ పెట్టింది, ఇప్పుడేమో అతను బ్లాక్మెయిల్ చేస్తున్నాడని ఏం చేయాలో అర్థం కావట్లేదు, బాత్రూమ్కి రమ్మంటున్నాడని నాతో చెప్పింది. ఆ తర్వాత టీచర్ మమ్మల్ని చూశాడు, మమ్మల్ని చూసి జరిగిందంతా తెలుసుకొని నా ఫ్రెండ్కి భరోసా ఇచ్చాడు. ఆ తర్వాత బాత్రూమ్ దగ్గర వెయిట్ చేస్తున్న రాజేష్ అండ్ వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి వార్నింగ్ ఇచ్చాడు. ఆ టైంలో పబ్లిక్ ఆ ప్లేస్లో టీచర్ని చూడడం వల్ల తప్పుగా అర్థం చేసుకున్నారు, టీచర్ని పట్టుకుని అందరూ కొట్టారు, నువ్వు కూడా కొట్టావని. ఇప్పుడు టీచర్కి సారీ చెప్పమంటుంది. సత్యకి చాలా గిల్ట్గా ఉంటుంది, అనవసరంగా చేయని తప్పుకి మన టీచర్ని కొట్టామని. ఆ తర్వాత టీచర్ వచ్చిన తర్వాత ఆ రోజు యాక్చువల్గా ఏం జరిగిందో తెలియకుండానే నేను మిమ్మల్ని కొట్టానండి, ఐఎమ్ సారీ అని అంటే టీచర్ సత్యతో చూడు బాబు నువ్వు నా ఫేవరెట్ స్టూడెంట్వి, ఆ రోజు నన్ను కొట్టినా కూడా నీ పైన నాకేం కోపం రాలేదు, ఇన్ఫ్యాక్ట్ నా దగ్గరే తప్పుంది, ఒక మంచి టీచర్గా మీతో ఉండలేకపోయాను, ఎప్పుడు చూసినా స్ట్రిక్ట్గా ఉండాలంటూ మీతో ఫ్రెండ్లీగా ఉండలేకపోయాను, ఒకవేళ ఉండింటే నేను అలా చేయనని మీరు నమ్మింటారు, మీతో నేను క్రూరంగా ప్రవర్తించడం వల్లే ఎవరో ఏదో చెప్పినా కూడా మీరు నమ్మేశారని చెప్పి ఇప్పుడు పిల్లల్ని నేను కొట్టట్లేదు, వాళ్ళతో ఫ్రెండ్లీగా ఉంటున్నానని చెప్తాడు. ఆ తర్వాత మౌనిష సత్య వీళ్ళిద్దరూ ఒక అపార్ట్మెంట్లో రూమ్ తీసుకుని ఉంటారు. ఇన్స్టాగ్రామ్లో ఒక అతను మౌనిషాకి ఎప్పుడు మెసేజ్ చేస్తూ ఉంటాడు. అతని మెసేజ్ని మౌనిషాకి తెలియకుండానే సత్య చూసి ఎవడు ఫోటోని స్టోరీలో పెడితే నీ బాయ్ ఫ్రెండ్ అని అడుగుతున్నాడు అని అంటే మేబీ అతను నన్ను ప్రేమిస్తుండొచ్చు అని చెప్తుంది. ప్రేమ నిన్న అని ఆ అకౌంట్ ఎవరిదో, ఆ తర్వాత మెసేజెస్ ఏం వచ్చాయని ఎలాగైనా చూడాలనుకుంటాడు. మౌనిష నిద్రపోయిన తర్వాత మౌనిషాకి తెలియకుండా సత్య తన ఫోన్ తీసుకుని మెసేజెస్ చెక్ చేస్తాడు. ఆ మెసేజ్ ఏముంటుందంటే ట్రైన్లో సత్య పడుకుని ఉంటే మౌనిష సెల్ఫీ తీసుకొని స్టోరీలో అప్లోడ్ చేసి ఉంటుంది కదా, తను బాయ్ ఫ్రెండ్ అని అడిగితే నో అని చెప్తుంది. ఆ తర్వాత మేబీ అని మెసేజ్ పెట్టుంటుంది. ఇది చూసి సత్య చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. నెక్స్ట్ డే మార్నింగ్ సత్య తన ఫోన్ చూసిన విషయం మౌనిషాకి తెలిసి చాలా కోప్పడుతుంది, సత్య మీద వెళ్ళి కొడుతుంది. ఎవరిని అడిగి నా ఫోన్ తీసుకున్నావు, అలా చూడడం తప్పని నీకు తెలియదని సత్యాన్ని అడిగితే అది కాదు మౌనిష, నిన్న నైట్ నువ్వు అలా చెప్పేసరికి మెసేజ్ ఏమైంటుందని ఆగలేకపోయాను,
నాకేదో పిచ్చి పట్టినట్టుండింది, అందుకే చూసేశాను, క్షమించని సారీ చెప్తాడు. కానీ మౌనిష వినిపించుకోకుండా కోపంతో వెళ్ళిపోతుంది. ఆ తర్వాత మౌనిష వెనకాలే వెళ్తాడు సత్య. ఇద్దరు ఒక పబ్కి వెళ్తారు, వెళ్ళి బాగా డ్రింక్ చేస్తారు. సారీ మౌనిష అని చెప్తున్నా కూడా మౌనిష వినిపించుకోవట్లేదు. దాంతో సత్య రూమ్లోకి వెళ్ళి ఒంటరిగా బాధపడుతుంటే మౌనిష సత్య దగ్గరికి వెళ్ళి, ఇంత చీప్గా బిహేవ్ చేస్తావని నేను అనుకోలేదు, ఇంకోసారి ఇలా చేయవు కదా అని అంటే, నిజంగా చేయను మౌనిష అని చెప్తాడు. నేను ఎలా నమ్మడం అని అంటే సత్య మౌనిషని హక్ చేసుకుంటాడు. మౌనిష కూడా సత్యని హక్ చేసుకుని ఒకటిగా ఉంటారు. ఆ తర్వాత నైట్ జరిగిన దాని గురించే సత్య థింక్ చేస్తూ ఉంటే, మౌనిష నిన్న నైట్ మనం డ్రింక్ చేసాం, జస్ట్ మూమెంట్ అంతే అని పెద్దగా దాని గురించి తలుచుకుంటూ వరి అవ్వకని చెప్తుంది. ఆ తర్వాత మౌనిష సత్య వీళ్ళిద్దరు కలిసి వీళ్ళ స్కూల్కి వెళ్తారు. స్కూల్లో వీళ్ళ స్కూల్ ఫ్రెండ్ ఒక అతని ద్వారా ఆయిషా అడ్రస్ దొరుకుతుంది. ఫైనలీ ఆయిషాని నెక్స్ట్ డే మీట్ అవ్వబోతున్నారు. మౌనిష నాకు చాలా భయంగా ఉంది మౌనిష, ఆయిషాని ఎలా ఫేస్ చేయాలో కూడా అర్థం కావట్లేదు, నాతో పాటు నువ్వు ఉండవా అంటే, ఇది జస్ట్ నీ మూమెంట్, లైఫ్లో అందరికీ అదృష్టం దొరకదు, నువ్వు వెళ్ళి నీ లవ్ని చెప్పే అని చెప్తుంది. ఆ తర్వాత ఆయిషా దగ్గరికి భయపడుతూ సత్య అని మౌనిష వెళ్ళి కూర్చుంటారు. మౌనిష అక్కడ నుంచి తన పిల్లని తీసుకుని పక్కకి వెళ్ళిపోతుంది. ఆయిషా సత్యతో ఎలా ఉన్నావు, ఏం చేస్తున్నావు, లైఫ్ ఎలా వెళ్తుంది, హ్యాపీగా ఉన్నావా, నాతో ఏదైనా చెప్పాలని అనుకుంటున్నావా అని అంటే, సత్య అంటే అది ఏం లేదు ఆయిషా అని అంటాడు. ఆయిషా నవ్వుతూ, ఎందుకురా నాతో చెప్పలేదు, అప్పుడే చెప్పిండొచ్చు కదా అని నవ్వుతూ, నువ్వు నన్ను ప్రేమిస్తున్న విషయం నాకు తెలుసు, ఒక అమ్మాయిని నువ్వు చూస్తున్న చూపులు బట్టే నేను అర్థం చేసుకుంటాను రా అని చెప్తుంది. సత్య చాలా షాక్ అవుతాడు. ఆయిషా కోసం ప్రిపేర్ చేసిన గిఫ్ట్ని ఇప్పుడు ఆయిషాకి ఇచ్చి, నీ బర్త్డేకి అప్పుడు గిఫ్ట్గా ఇవ్వాలనుకున్నాను కానీ కుదరలేదు, ఇప్పుడు ఇస్తున్నానని ఇచ్చి ఆ గిఫ్ట్ని ఇస్తాడు. ఆ గిఫ్ట్లో ఆయిషా పేరును ప్రతి లాంగ్వేజ్లోనూ రాసి హ్యాపీ బర్త్డే ఆయిషా అని రాసి ఉంటాడు. ఇదంతా చూసి ఆయిషా కొంచెం జెలస్ ఫీల్ అవుతుంది. ఆ తర్వాత సత్య ఎలాగోలాగా తన భయాన్ని అంతా కంట్రోల్ చేసుకుని, ఐ లవ్ యూ ఆయిషా అని చెప్పగానే, సారీ సత్య, ఐఎమ్ ఆల్రెడీ మ్యారీడ్, నాకు పిల్లలు కూడా ఉన్నారు, హస్బెండ్ ఉన్నారని చెప్తుంది. ఇప్పుడు రిలీఫ్గా ఉంటుంది సత్యకి. బయటకు వచ్చి మౌనిషాతో థ్యాంక్ యూ మౌనిష అని చెప్తాడు. చాలా అంటే చాలా హ్యాపీగా ఉంటాడు. ఇంటికి వెళ్ళి మౌనిషాకి సత్యకి ప్లేన్ ఫేస్ చూస్తాడు. మ్యారేజ్ రాదు, ఓన్లీ లవ్ మాత్రమే వస్తుంది, లవ్ మాత్రమే వస్తే సరిపోదు, మ్యారేజ్ వస్తేనేరా సక్సెస్ అవుతుందని స్కూల్ డేస్లోనే ఆయిషాకి సత్యకి ఫ్లేమ్స్ వేసినప్పుడు తెలిసి ఉంటుంది. లిటిల్ బిట్ సాడ్ అవుతాడు. ఆ తర్వాత సత్య బాలాజీ ఎలాగోలాగా కనిపెట్టేస్తాడు. మౌనిషాతో చెప్పి, రేపు మార్నింగే మనం బాలాజీని చూడడానికి వెళ్తున్నాము, బాలాజీకి ఇంకా పెళ్లి కాలేదని చెప్పి లోపల చాలా సాడ్గా ఫీల్ అవుతాడు. కార్లో బాలాజీని కలవడానికి వెళ్తూ మౌనిషాతో, ఒకవేళ బాలాజీకి పెళ్లి కాకుండా నీ లవ్ని అతను కూడా యాక్సెప్ట్ చేస్తే ఏం చేస్తావనంటే, నువ్వు చెప్పినట్టుగానే అతనితోనే వెళ్ళిపోతానని చెప్తుంది. ఇది విన్న తర్వాత సత్య కొంచెం సాడ్గా ఫీల్ అవుతూ బయటికి మాత్రం హ్యాపీగా ఉన్నట్టు బాలాజీ దగ్గరికి తీసుకెళ్తాడు. ఇక్కడే రివీల్ అయ్యే ట్విస్ట్ ఏంటంటే, మౌనిషాకి ఒక అతను మెసేజ్ చేస్తూ ఉంటాడు కదా ఇన్స్టాగ్రామ్లో, అతను ఎవరో కాదు బాలాజీనే. స్కూల్ డేస్లోనే బాలాజీకి కూడా మౌనిష అంటే చాలా ఇష్టం, కానీ భయంతో అతను కూడా చెప్పిండడు. అప్పటి నుంచి మౌనిషాని ఫాలో అవుతూ ఇప్పటి వరకు గోస్ట్ లాగా మౌనిషాని ప్రేమిస్తూ ఉంటాడు. ఇంతకు ముందు రోజు రాత్రే మౌనిష సత్యాన్ని ఎక్కడ ప్రేమిస్తుందేమో అని బాలాజీ సత్యకి ఫోన్ చేసి, బ్రదర్ నేను కొన్ని సంవత్సరాల క్రితమే మౌనిషాని ప్రేమిస్తున్నానని తన లవ్ స్టోరీని చెప్పగానే బాలాజీకి ఎంత ప్రేమ ఉందో మౌనిష మీద సత్యకి అర్థమయ్యే బాలాజీ గురించి మౌనిషాకి చెప్పి ఇప్పుడు ఇక్కడికి తీసుకొచ్చుంటాడు. మౌనిష బాలాజీ దగ్గరికి వెళ్ళి అతను చూస్తూ, చిన్నప్పుడు తనని చూస్తూ ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యేదో ఇదంతా గుర్తు తెచ్చుకుంటుంది. ఈలోపు సత్య వాళ్ళ నాన్నకి ఏదో హెల్త్ బాగాలేదని వాళ్ళ అక్క ఫోన్ చేయడంతో నాన్నగారిని వెళ్ళి చూసి వస్తాడు. వస్తూ వాళ్ళ నాన్నతో ఫస్ట్ టైం నోరు విప్పి మాట్లాడతాడు. మౌనిష చెప్పడం వల్ల మౌనిష ఇంతకుముందు వీళ్ళిద్దరు మధ్య జరిగిన కాన్వర్జేషన్లో, మీ నాన్నతో ఒకసారైనా నువ్వు నోరు విప్పి మాట్లాడావా, ఎందుకు అప్పులు చేశాడని, మాట్లాడకపోతే అతను ఏమనుకుంటున్నాడో అతని పాయింట్ ఆఫ్ వ్యూ నీకు ఎలా తెలుస్తుందని చెప్పింటుంది. ఇదంతా గుర్తు తెచ్చుకొని మాట్లాడిన తర్వాత చాలా పీస్ఫుల్గా ఫీల్ అవుతాడు. ఇప్పుడు ఇక్కడికి వచ్చేసరికి బాలాజీ మౌనిషాని హగ్ చేసుకుంటూ ఉంటే అయిపోయింది, అంతా అయిపోయింది, వాళ్ళిద్దరు ఇంకా ఒకటైపోతారని సాడ్గా సత్య ఇంకా అక్కడ నుంచి ఇంటికి వచ్చేస్తాడు. ఇంటికి వచ్చి బాగా మందు తాగి ఏడుస్తూ ఆయిషాకి, బోస్కి, వాళ్ళ ఫ్రెండ్స్ అందరికీ ఫోన్ చేసి పిలుస్తాడు. నేను సూసైడ్ చేసుకొని చనిపోతాను, మార్నింగ్ నన్ను చూడడానికి వచ్చేయండి అని ఏడుస్తూ. సత్య వాళ్ళ అక్క కూడా చెప్తాడు. అందరూ వచ్చి సత్యని బాగా తిడుతున్నారు, ఒరే ఎంత పని చేసావురా, అయినా ఒక అమ్మాయి నో అంటే చచ్చిపోతావరా, ఆ అమ్మాయి లేకపోతే ఇంకొక అమ్మాయి, తనకంటే ఇంకా మంచి అందమైన అమ్మాయిని నేను చూస్తాను రా అని సత్య వాళ్ళ అక్క చెప్తుంటే వాళ్ళ అక్కని పట్టుకుని బాగా ఏడ్చేస్తాడు. ఆ తర్వాత అక్కడికి బాలాజీ వస్తాడు. ఏంటి బ్రదర్ ఇక్కడికి వచ్చారా అంటే, బాలాజీ సత్యతో మీరు చాలా
లక్కీ బ్రదర్. మౌనిష నాపై ఇప్పటికీ ప్రేమ ఉందనంటే లేదని చెప్పింది. 10th క్లాస్లో ఆ పర్టికులర్ సిచ్యువేషన్లో ఆ టైంలోనే నా మీద ప్రేమ ఉందంట, ఇప్పుడు అదంతా లేదంట, ఇప్పుడు నీ పైన నిజమైన ప్రేమ కలిగిందంట, తను నిన్నే ప్రేమిస్తుందని మౌనిష గురించి సత్యతో చెప్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. వెంటనే మౌనిషాని కలవాలని సత్య ఎగ్జైట్మెంట్తో మౌనిష దగ్గరికి వెళ్తే మౌనిష చాలా కోపంతో ఉంటుంది. ఎలారా నన్ను వదిలేసి వచ్చేసావు, అంత ఈజీగా నేను నిన్ను వదిలేస్తానని అనుకున్నావా, ఇంతేనా నువ్వు నన్ను అర్థం చేసుకుందానంటే సత్య మరి నన్ను ఏం చేయమంటావు, నువ్వు బాలాజీ హగ్ చేసుకుంటుంటే మీరిద్దరూ ఇంకా ఒకటైపోతారు, ప్రేమించుకుంటున్నారు ఒకరినొకరు కాబట్టి పెళ్ళి కూడా చేసుకుంటారని అక్కడ నుంచి వచ్చేసానని సాడ్గా ఫీల్ అవుతాడు. నిన్ను కూడా నేను హగ్ చేసుకున్నాను బాలాజీ కంటే ముందు, అప్పుడు నా ప్రేమ నీకు అర్థం కాలేదరా అని అతను కొడుతుంది బాగా. మౌనిష సారీ మౌనిష, నేను నిన్ను అడగాల్సింది అడగకుండా నాకు నేనే నువ్వు నన్ను ప్రేమించట్లేదని డెసిషన్ తీసుకోవడం తప్పే అని మౌనిష వెనకాలే వెళ్తాడు. కొద్దిసేపటికి మౌనిష సత్యని అర్థం చేసుకుని సరే నేను నిన్ను క్షమించేస్తున్నాను, మళ్ళీ ఇది రిపీట్ అవ్వదని ఎలా నమ్మాలంటే అది ఐ లవ్ యూ మౌనిషాని హగ్ చేసుకుంటాడు. ఆ తర్వాత ఇద్దరు ఒకటైపోతారు. కొద్ది రోజులకి పెళ్ళి కూడా చేసుకుంటారు. ఇంతటితో మూవీ ఎండ్ అయిపోతుంది. హ్యాపీ ఎండింగ్. చూసారా విధి వీళ్ళిద్దరిని ఎలా కలిపిందో. సత్య ఏమో ఐషాని ప్రేమించాడు, మౌనిష ఏమో బాలాజీని ప్రేమించింది, కానీ చివరికి సత్య మౌనిష వీళ్ళిద్దరూ కలిసారు. ఈ మూవీపై మీ ఒపీనియన్ ఏంటి, నా ఎక్స్ప్లెనేషన్ మీకు ఎలా అనిపించింది అనే దాన్ని ఏదో ఒకటి కింద కమెంట్ బాక్స్లో తప్పకుండా నాతో షేర్ చేసుకోండి. అండ్ ఇలాంటి కైండ్ ఆఫ్ మరిన్ని మూవీస్ అండ్ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసేయండి. ఇంతకంటే మంచి ఇంట్రెస్టింగ్ మూవీ ఎక్స్ప్లెనేషన్ వీడియోతో మీ ముందు ఉంటాను. అంతవరకు సేఫ్గా ఉండండి, నవ్వుతూ ఉండండి, నవ్విస్తూ ఉండండి. థ్యాంక్ యూ. జై హింద్.